అందరికీ ఆయుర్వేద సౌందర్య విజ్ఞాన ప్రాప్తిరస్తు. అర్జెంటుగా మీరు హెడ్డింగ్ పెట్టండి, నిత్యనాథ నయనామృతం. నిత్యనాథుడు ఒక మహా 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 ఆయుర్వేద శాస్త్రవేత్త. ఆయన రసరత్నాకరము అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని చదివితే ఆయన చేసిన కృషి మీకు అర్థమవుతుంది. ఆ మహాత్ముని మనం మన భారత జాతి ఏనాడు మర్చిపోకూడదు. నిత్యనాథ సిద్ధుడు ఆయన పేరు. చాలా గొప్ప గ్రంథం. ఆయన చెప్పినటువంటి ఈ యోగం ఆయన పేరుతో మనం చెప్పుకోవడం ఎంత సమంజసంగా ఉంటుంది. నిత్యనాథ నయనామృతము. అన్ని కంటి రోగాలు పోయి 6 నెలల్లో అద్దాలు తీసి ఇసిరిపడేయాలి. అంతే, 6 నెలల కాలం కృషి చేయాలి. బాదం పప్పుల పొడి, బాదం పప్పు పొడి దోరగా వేయించిన గసగసాల పొడి, అలాగే కొంచెము దోరగా వేయించిన తెల్ల మిరియాల పొడి 50 గ్రాములు. నల్ల మిరియాలనే నానబెట్టి పై తోలు తీస్తే తెల్ల మిరియాలు అవుతాయి. చలవ మిరియాలు అంటారు వాటిని. తోలు ఉంటే వేడి చేస్తుంది, తోలు తీస్తే చలవ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. చలువ మిరియాలు 50 గ్రాములు పొడి. తర్వాత కండ చక్కెర అంటే పటిక బెల్లం అంటే కలకండ అంటే మిశ్రి అంటే నవ్వుబోతు, ఏదైనా ఒకటే 100 గ్రాములు. ఈ పదార్థాలన్నీ విడివిడిగా ముందు మనం చూర్ణాలు తయారు చేసుకోవాలి. బాదం పప్పు మీకు తెలుసు. ఒక రాత్రి వేడి నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తీసేసి ఈ పప్పు మీద ఉన్నటువంటి తోలును తీసి పప్పును చితక్కొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసి జల్లెడబెడితే బాదం పొడి తయారవుతుంది. అలాగే గసగసాలు కొంచెం వేయించి దంచి మళ్ళా వేయించి మళ్ళా దంచి కాసేపు ఎండలో పెట్టి దంచితే పొడి అవుతుంది. తొందరగా పొడి కాదు గసగసాలు, కష్టపడాలి మీరు. మిరియాలు పొడి అయిపోతాయి. కండ చక్కెర పొడి చేసుకోండి. ఇవన్నీ కలిపి అంటే బట్టలో వస్త్రకాళితం చేసి ఆ తర్వాత ఈ పొడి మొత్తములో తగినంత ఆవు నెయ్యి కలపండి. బాగా దంచండి. తగినంత ఆవు నెయ్యి ముద్దలాగా అవుతుంది. తీయగా ఉంటుంది ఇది. దీన్ని ఒక సీసాలో పెట్టండి. పెట్టి పొద్దున సాయంత్రం ఒక 5 గ్రాముల మోతాదు. బిడ్డలకైతే 2-2.5 3 గ్రాముల మోతాదు. ఆహారానికి గంట ముందు అన్ని తినే పదార్థాలే. ఏమి చెరుపు లేదు, చెడు లేదు, నష్టము లేదు, కష్టము లేదు. బిడ్డలకు ఊరికే ఇంతింతలా అద్దాలు పెట్టడం కాదు. ఇంతింతలా తగిలిస్తారు. అమ్మకు అద్దం, అయ్యకు అద్దం, బిడ్డకు అద్దం. ఇప్పుడే ఇంత చిన్నప్పుడే ఇంతలా అద్దాలు పెడితే బిడ్డలు పెరిగే కొంది వాళ్ళ నేత్ర దృష్టి ఏమి కావాలి? ఎందుకు ఆలోచించవు నువ్వు? ఇప్పటికి ఎంతమంది మనం చెప్పినటువంటి నయనామృతాలు తయారు చేసుకుని వృద్ధులకు కూడా కంటి చూపు మెరుగవుతూ ఉంటే బిడ్డలకు ఎందుకు మనం పెంచలేం? పెంచగలం. కంటి చూపును మెరుగుపరిచే నిత్యనాథ నయనామృతం. కావలసిన పదార్థాలు: బాదాం పప్పు పొడి 150 గ్రాములు, గసగసాల పొడి 100 గ్రాములు, తెల్ల మిరియాల పొడి 50 గ్రాములు, పటిక బెల్లం 100 గ్రాములు, ఆవు నెయ్యి తగినంత. తయారు చేసే విధానం: బాదం పప్పును రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తోలు తీసి దంచి ఎండబెట్టి మెత్తని పొడి చేయాలి. దోరగా వేయించిన గసగసాలను తెల్ల మిరియాలను పొడి చేసుకోవాలి. పటిక బెల్లంని కూడా పొడి చేయాలి. ఈ పొడులన్నీ కలుపుకొని తగినంత ఆవు నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. పెద్దలు 5 గ్రాములు, పిల్లలు 2.5 గ్రాముల ముద్ద చొప్పున ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం తీసుకుని పటిక బెల్లం పొడి కలిపిన 1 కప్పు పాలను తాగాలి.
ఇలా క్రమం తప్పకుండా 8 నెలలు తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గి చూపు మెరుగవుతుంది. ఈ నయనామృతాన్ని బిడ్డల వయసును బట్టి 1 గ్రాము 2 గ్రాములో 3 గ్రాములు నిర్ణయించి బిడ్డలకు పొద్దున సాయంత్రం తినిపిస్తూ ఈ తినిపించిన వెంటనే 1 కప్పు పాలు, వేడి పాలలో, ఆవు పాలు అయితే మంచిది, దొరకనప్పుడు కనీసం నాటు గేదెల పాలైన 1 కప్పు పాలల్లో కొంచెం కండ చక్కెర కలిపి తాగించండి. 6 నెలలు అవిశ్రాంతంగా తాగించండి. ఎక్కడికి పోయినా ఈ పొడి తీసుకెళ్ళడం, ఈ ముద్రను తీసుకెళ్ళడం మర్చిపోకుండా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా బిడ్డలకు మంచి నేత్ర జ్యోతి పెరిగి జీవితకాలం అంతా బిడ్డలకు చక్కటి చూపు వర్ధిల్లుతుంది, వాళ్లకు మంచి జీవితం కూడా ప్రసాదించబడుతుంది. ఇంత చక్కని మార్గాన్ని చెప్పినటువంటి ఆ మహాత్ములకు మనం జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు ఒక అద్భుతమైన మన ఆయుర్వేదాలు చెప్పినటువంటి ఒక చక్కని అనుభవాన్ని మనం చూద్దాం. నా పేరు హెచ్ విరూపాక్షగౌడు, కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ని, గుంటకల్, అనంతపురం డిస్ట్రిక్ట్. నాకు హార్ట్ ట్రబులు, మలబద్ధకము ముఖ్యంగా చాలా బాధగా ఉంటే జీటీవీ ఛానల్ చూసిన తర్వాత మహర్షి యశురు గారి వారి వ్యాఖ్యలు విన్న తర్వాత అందులో గమనించి అందుకు అవసరమైన మూలికల్ని తయారు చేసుకొని ప్రతిరోజు వాడుతున్నాను. నేను బాగా ఆరోగ్యంగా ఉండడానికి మహర్షి గురువుగారి ఆశీస్సులు మరియు జీటీవీ వారు చేస్తున్న సేవ ప్రజలకి ఒక మంచి స్పందన. ఈ విధంగా చేస్తున్న జీటీవీ తెలుగు వారికి మా కృతజ్ఞతలు. మీ సేవ అపారము, దీనికి చాలా సంతోషిస్తున్నాము. ఇదే విధంగా ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని జీటీవీ వారిని కోరుతున్నాను. చూసారా, అలాగే ఈ నయనామృతాన్ని మీరు తయారు చేసి వాడేటప్పుడు నిత్యనాథ మహర్షుల వారికి నమస్కరించి దీన్ని తింటూ నాకు నేత్ర దృష్టి పెరుగుతుంది అనుకుంటూ గతములో మీకు చెప్పినటువంటి కంటి వ్యాయామము, కంటి మర్దన దాన్ని కొనసాగిస్తూ కళ్ళ కోసం చెప్పినటువంటి చక్కని ఆహార పదార్థాలను కూడా సేవిస్తూ కళ్ళ పాట కూడా ఇంతకుముందు మీకు చెప్పాము, కళ్ళ పాట దాన్ని కూడా మీరు నేర్చుకొని మన నయనాలను చక్కగా